అదే సార్ ఇప్పుడు తెలంగాణకు వస్తే కేటీఆర్ ఏమంటుండంటే ఇక్కడ ఇక్కడ ఎందుకండి ర్యాలీ లోకేష్ నాకు కాల్ చేశాడు, కాల్ చేస్తే ఇక్కడ ర్యాలీలకు మేము పర్మిషన్ ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు మీకు పర్మిషన్ ఇస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళు వస్తారు, ఎమ్మెల్యే వస్తారు, ఇదంతా ఇక్కడ రాజకీయం అవసరమా, వాళ్ళు ఇక్కడ అంతా చేసుకున్నారు, ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం అనేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొన్న ప్రెస్ మీట్లో. విచక్షణారహితంగా వ్యవహారం చేస్తే నష్టపోతారు. ఆ స్టేట్మెంట్ తోటి ఇవాళ ఆంధ్రలో అనుకునే వాళ్ళు ఏ ఒక్క ఓటరు కూడా వీళ్ళకి ఓటేయడానికి సిద్ధంగా లేరు. నష్టపోయేది 30 సీట్లలో నష్టపోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ 30 సీట్లలో నష్టపోతున్నది. అంటే సెటిలర్స్ ఓట్స్ అని ఎవరు ఒక్క ఓటేయరు. ఒక ఓటు ఇంకా దానికి తోడు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఒక్క ఓటేయరు. ఈ సిటీలోనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఓటర్లతోనే ఆయన ఓటమి ఖాయం. అంటే మీరు ఇచ్చిన హింట్ తర్వాత కొద్దిగా వాయిస్ చేంజ్ అయింది. ఇప్పుడు హరీష్ రావు గారు ఏమంటున్నారంటే ఇక అవన్నీ ఓట్ల కొరకు మాట్లాడతారు సార్. ఎవడు ఓట్ల కొరకు మాట్లాడినా ప్రజలు వినరు. ఓట్ల కోసం మాట్లాడే మాటలు వాళ్ళు తిరిగకోలానే తిరుగుకాలు అందరికంటే తిరుగుకాలు వాళ్ళు. కాబట్టి ఓట్ల కోసం మాట్లాడే మాటలు ఎవరు వినరు. కేటీఆర్ గారు మాట్లాడింది చంద్రశేఖరరావు ఖండించకపోవడాన్ని, ముఖ్యమంత్రి గారు ఖండించకపోతే ఏమనుకుంటున్నారు, ఆ జగన్ను ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ ఇద్దరు ఒకటే అనుకుంటున్నారు కదా, ప్రజలంతా అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది దానివల్ల పార్టీకి నష్టమా లాభమా?